హాయ్ నమస్తే, వెల్కమ్ టు NSTV. బద్లావ్ జరూరీ హై, మార్పు కావాలి. ప్రజా చైతన్య యాత్ర ముకుందంగారి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభమైంది. చేవెళ్లలో 17న ప్రారంభమయ్యే ప్రజా చైతన్య యాత్ర బీజేపీ పాలనకు వ్యతిరేకంగా మార్పు కావాలి అనే నినాదంతో సిపిఐ నాయకులు బాలాపూర్ క్రాస్ రోడ్స్ లో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా కార్యదర్శి జగ్గన్న, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రాచారి పాల్గొనడం జరిగినది. శంకర్పల్లి, వైనాబాద్, షాద్ నగర్, షాబాద్, మహేశ్వరం వీధిగా మన బాలాపూర్ చేరుకున్న శుభ సందర్భంలో జాతీయ నాయకులకు, అదే మాదిరిగా మన రాష్ట్ర నాయకులకు, మన జిల్లా నాయకులకు, మన యొక్క కామ్రేడ్స్కు అందరికీ వందనాలు, అభివందనాలు, స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క జెండా ఆవిష్కరణ ఇప్పుడు మన జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగన్న గారు ఆవిష్కరించారని కోరడం జరుగుతుంది. నీకి విగోరెడ్ సెల్యూట్ ఓ అరుణ పతాకమా చేకొను మారెడ్ సెల్యూట్ శ్రమజీవులకే తనమా నీకి విగోరెడ్ సెల్యూట్ నీకి విగోరెడ్ సెల్యూట్ మృతవీరుల త్యాగ ఫలితమే నీ వర్ణం ఎరుపైంది. మృతవీరుల త్యాగ ఫలితమే నీ వర్ణం ఎరుపైంది. నీల పరపలను వీక్షిస్తుంటే మా రక్తం పొంగింది. అరుణ పతాకమా చేకొను మారెడ్ సెల్యూట్. జిందాబాద్ జిందాబాద్, సిపిఐ జిందాబాద్. అందరూ నడుచుకుంటూ అక్కడ మన అంబేద్కర్ బొమ్మ కాడికి వెళ్ళి అక్కడ మన చారిత్రక ఉంటే అందరూ రావాలని కోరడం. ఏమైపోయే వాళ్ళము రాకుంటే, ఏమైపోయి కటి మింగునో తను వెనగై రాకుంటే, ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏమి కటి మింగునో తను వెనగై రాకుంటే. తరాల మన స్థితి కథలు మారగా తల్లడిల్లు గల సకల జనం. తరాలు మన స్థితి కథలు మారగా తల్లడిల్లు గల సకల జనం. బతుకు అగ్రకుల విసగో గిట్టబడి నలిగిపోవు కదా నేటి జనం. చైతన్య యాత్ర ఈరోజు మనం రంగారెడ్డి జిల్లాలో ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి బాలాపూర్లోని మన ఘనంగా స్వాగతం పలుకుతూ మనకి ఘనంగా స్వాగతం పలికినటువంటి మన బాలాపూర్ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా ఒడ్లో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కామ్రేడ్. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగన్న గారికి, అలాగే కార్యవర్గ సభ్యులు రవీంద్రచారన్న గారికి, అలాగే బుద్ధుల జంగన్న గారికి, అలాగే శివ గారికి, దత్తి నాయక్ గారికి, అలాగే వంశవర్ధన్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చేసిన పార్టీ శ్రేణులకి,
మన మహిళలకి అందరికీ కూడా విప్లవ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాస్తవానికి ఈరోజు ఈ ఎర్ర జెండా పార్టీ ఈరోజు పుట్టింది కాదు. ఒక 100 సంవత్సరాల 110 సంవత్సరాల చరిత్ర ఉన్న మన జెండాకి ఏ చరిత్ర లేని బూజు పార్టీలు పుట్టుకొచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామని ముందుకొచ్చి వేమర్చి ఓట్లు దండుకొని పోయి తర్వాత మీరెవరో మేమెవరో అన్నట్టుగా ముఖం చాటేసుకొని తిరుగుతున్న ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలి అంటే మళ్ళీ ఎర్ర జెండా ప్రతి ఒక్కరి చేతిలో నిలవాలి. అలాగే ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు కూడా అందరికీ తెలియాలి. ఏదైతే బద్లావ్ జరూరీ హే, మార్పు కావాలని చెప్పి జాతీయ సమితి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే మేము రంగారెడ్డి జిల్లాలో 17వ తేదీ నుంచి రేపు 21వ తేదీ వరకు ఈ ప్రజా చైతన్య యాత్రను రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ ప్రజల్ని చైతన్యపరుస్తూ నడిపిస్తా ఉన్నాం. ఈ ప్రజా చైతన్య యాత్ర ప్రధానంగా మోడీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని చెప్పి మా ప్రధాన డిమాండు. అట్లాగే ఈయన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, ఆయన ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చిండో, మేము ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు. అందుకే బద్లావ్ జరూరీ అంటున్నాం. ఆయన ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేస్తానన్నాడు, జమ చేయలేదు. అందుకే బద్లావ్ జరూరీ అంటున్నాము. అంతేకాకుండా నిత్యావసర సరుకులు ధరలు విపరీతంగా పెరిగినాయి. అదేవిధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగినాయి. అందుకే బద్లావ్ జరూరీ అంటున్నాం. కాబట్టి ఈ రకంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నందువలన ఈ ప్రభుత్వం దిగిపోవాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్తంగా పాదయాత్రలు, బస్సు యాత్రలు నిర్వహిస్తా ఉంది. ఈ రోజు గత 4 రోజులుగా రంగారెడ్డి జిల్లాలో మార్పు, ఈ దేశంలో మార్పు కావాలనేటువంటి పేరుతోటి పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు 4 రోజుల నుంచి చేవెళ్లలో ఈ యాత్ర ప్రారంభమై బస్సు యాత్ర దాదాపు 24 మండలాలు తిరిగి ఈ బాలాపూర్ మండల కేంద్రానికి రావడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క యాత్ర యొక్క ఉద్దేశం ఏంటంటే ఇవాళ ఈ దేశంలో మార్పు రావాలి. ఈ మార్పు ఎందుకోసం రావాలంటే నరేంద్ర మోడీ దాదాపు 3వసారి ప్రధానమంత్రి అయి ఆనాడు మొదట ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదు. నెరవేర్చకపోగా ఈ దేశ యువతను అవమానపరిచే పద్ధతుల్లో మీరు ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బొద్దింకలతో పోల్చాడు, కాక్రోచ్తో పోల్చాడు. పోలిస్తే నిజంగా సోమరిపోతులు ఈ దేశంలో ఉన్న చదువుకున్న యువకులు అంటే యువకులకు నిజంగా అవమానపరిచి వాళ్ళను వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వకపో 1 సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి మోసపోయినటువంటి విద్యార్థుల యువకుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం జీర్ణించుకోక లక్షల మంది విద్యార్థుల వల్ల ఈ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తా ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా చూసినాం. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర వాళ్ళ చలో పార్లమెంట్ కార్యక్రమం చూసినాం. వాళ్ళు నిజంగా మార్పు ఇవాళ నీట్ పేపర్లో 21 మంది విద్యార్థులు లక్షల రూపాయలు పెట్టి 20 లక్షల మంది దేశంలో నీట్ పేపర్ డాక్టర్ల కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే అందులో నీట్ పేపర్ లీకేజ్ అయ్యి వాళ్ళ సూసైడ్ చేసుకుంటే విద్యార్థినులు స్పందించినటువంటి కేంద్ర ప్రభుత్వము నిజంగా దిగిపోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేగా విచక్షణ రహితంగా యువత మీద ఈ హోంమంత్రి, ఈ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విచక్షణ రహితంగా మహిళలు అనకుండా వాళ్ళ ఢిల్లీ విద్యార్థుల మీద విపరీతమైన దాడులు చేసి వాళ్ళను హింసలకు గురి చేసి అనేక విద్వేషాలకు రెచ్చగొట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం ఉండకూడదని సిపిఐ కోరుతా ఉంది. అదే కాదు